4 పొరలు ఉండాలంటే ఫ్రంట్ భాగము బ్యాక్ భాగం రెండు వేరువేరుగా మడత ఎప్పుడైనా మన వైపు ఉండాలి. మనం ఎటు సైడ్ నిలిచుంటే కూర్చుని కట్ చేసినా కూడా మనం ఎటు ఉంటే అటువైపు ఉండాలి మడత. ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. ఇప్పుడు క్లాత్ మొత్తంలో లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాం. 2 మీటర్స్ క్లాత్లో ఫస్ట్ పొడవు ఎంత తీసుకుంటాం, యాక్చువల్లీ మెయిన్ క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని దానికన్నా ఎంత తక్కువ వస్తే అంత దాదాపుగా 40 వరకు తీసుకుంటున్నాం. అంటే 42 మెయిన్ క్లాత్ ఉంది. ఒకవేళ లైనింగ్ పన్న తక్కువ ఉంటే తక్కువైనా వస్తుంది. ఒక 4-5 ఇంచుల వరకు కూడా లైనింగ్ తక్కువ తీసుకోవచ్చు. మనం పొడవులో 4-5 ఇంచుల వరకు తక్కువ అంతకన్నా తక్కువ తీసుకుంటే డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒక 5 ఇంచుల వరకు అయితే ఇంత తక్కువ పెట్టుకోవచ్చు. మరీ తక్కువ తీసుకుంటే ఏమైందంటే డ్రెస్ ఇక్కడ ఉంటుంది, లైనింగ్ ఇక్కడ ఉంటుంది, మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. 4-5 ఇంచుల వరకు కన్నా ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు, అది చూసుకోండి. ఇప్పుడు 40 ఇంచెస్ అనేది పొడవు, ఇది లైనింగ్ పొడవు. ఓకేనా? లైనింగ్ పొడవు తీసుకున్నా వెడల్పు ఎంత ఉండాలి అని చెప్పిన 13 ఇంచెస్. అంటే మన మెయిన్ క్లాత్ లో అన్నిటికన్నా కింద బాటం లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఎంత ఉంది? 13 ఉంది. 13 వరకు తీసుకోవాలి. 13 వరకు క్లాత్ ఉంది కదా ఇందులో ఉంది. ఒకవేళ లేకపోతే మనకు సరిపోదని తెలుస్తుంది. ఫస్ట్ పొడవు వెడల్పు చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మడతలు ఉన్నాయి కాబట్టి 2 ఓపెన్ చేసుకుంటే ఏ భాగానికి ఆ భాగం మనము ఈజీగా కట్ చేస్తుంది. ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ భుజం తీసుకోవాలి. భుజం ఎంతో చెప్పండి? 5.5. తర్వాత చంక పొడవు 5.5 లేదా 6 తీసుకోవచ్చు. 6. తర్వాత ఛాతీ 11.5 మార్క్ చేసుకొని మీకు స్ట్రేట్గా రాదు అనుకున్నప్పుడు స్కేల్ని యూజ్ చేయండి. అంటే 11.5 అనేది కరెక్ట్గా తీసుకొని స్ట్రేట్గా లైన్ తీసుకోవాలి. తర్వాత ఎన్ని ఇంచుల కింద నడుము తీసుకోవాలి? 14 ఇంచెస్ కింద. వాళ్ళ చుట్టుకొలతలో వచ్చిన దాంట్లో నడుము ఎంత వచ్చింది? 14 ఇంచెస్ కింద తీసుకున్నాం కాబట్టి 14 ఇంచెస్ కింద నడుము తీసుకోవాలి. ఎంత నడుము? 11. కరెక్ట్ 11 తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఏంటి? నడుము. ఇది ఛాతీ. తర్వాత కట్స్ పొడవు తీసుకోవాలి. కట్స్ పొడవు ఎంత అమ్మా? 11 ఇంచుల కింద 12 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత కొంతమందికి కట్స్ వెడల్పు ఎక్కువ ఉంటే 13 వస్తే 13 పెట్టండి, 12.5 వస్తే 12.5 పెట్టండి. ఇప్పుడు ఎంత వచ్చింది? ఈక్వల్ వచ్చింది కాబట్టి 12 వచ్చింది. 12 వచ్చింది కాబట్టి 12 తీసుకుంటున్నాం. లేదు 13 వస్తే 13 తీసుకోండి, 14 వస్తే 14 తీసుకోండి. ఎన్ని ఇంచుల కింద కట్స్ తీసుకోవాలి? కట్స్ పొడవు అంతే తీసుకోవాలి. ఇప్పుడు 13 అయితే 13 ఇంచుల కింద కట్స్ వెడల్పు తీసుకోవాలి. 12 వచ్చింది కాబట్టి 12 తీసుకోవాలి. ఇది కట్స్ ఏంటిది? ఇది వెడల్పు 12. ఇది కట్స్ పొడవు 12. ఇది పొడవు, ఇది వెడల్పు. తర్వాత లాస్ట్లో కింద వెడల్పు తీసుకోవాలి. కింద వెడల్పు ఎంత? 13. అంటే లాస్ట్ చివరికి 13 తీసుకోవాలి. స్ట్రేట్ లైన్ వేసుకొని కొంచెం క్రాస్ చేసుకోవాలి. షేప్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు షేప్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ షేప్ వస్తుంది. ఈ షేప్ అనేది కరెక్ట్ రావాలి. ఒకవేళ లావు ఉన్న వాళ్ళకి ఇది ఈక్వల్గా వస్తుంది. ఇది కూడా లావు ఉంటే కొంచెం ఈక్వల్ వస్తుంది. దాని క్లాత్ మెజర్మెంట్స్ని బట్టి ఇంకా డౌన్ వస్తుంది. లేదు అంటే ఇంకా కొంచెం లావు ఉంటే పెరుగుతుంది, ఇంకా సన్నగా ఉంటే తగ్గుతుంది. షేప్ అనేది వస్తుంది. పర్సన్ని బట్టి షేప్ మారుతుంది. ఈ షేప్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఇది కరెక్ట్ రాకపోతే మీరు తీసుకున్న కొలతలు కరెక్ట్ పెట్టకపోతే కరెక్ట్ రాదు షేప్. ఇందులో 1.5 పెట్టుకోవాలి. ఫస్ట్ 1.5 మీడియం వాళ్ళకి. లావు ఉంటే 2, సన్నగా ఉంటే 1.5 తీసుకోవాలి. ఇదేంటి? డిస్టెన్స్ రౌండ్ దాన్ని అంటారు, లేదా క్రాస్ అంటారు. ఒకవేళ ఇది రాయకపోతే మీరు ఏం చేయాలి? దీన్ని యూజ్ చేసుకొని రౌండ్ తీసుకోవడం రావాలి. రౌండ్ చేసుకోవాలి ఇట్లా రౌండ్. తర్వాత నెక్ వెడల్పు ఎంత ఉంది చూడండి. కరెక్ట్ మడత దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకోవద్దు. కరెక్ట్గా 2 ఇంచులు ఉంటే 2 తీసుకోవాలి. గల్ల పొడవు 5.5 ఉంది కదా, కరెక్ట్ పైనుంచి 5.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్క్వేర్ చేసుకున్న తర్వాత దీంట్లోనే వెడల్పు పెరగద్దు, పొడవు కూడా పెరగద్దు. దీంట్లోనే డిజైన్ అనేది మనం చేసుకోవాలి. ఏదైనా ఒక డిజైన్ పెట్టుకోవాలనుకోండి, దీంట్లోనే డిజైన్ అనేది చేసుకోవాలి. దీంట్లోనే డిజైన్ చేయాలి. ఎక్కువైతే డీప్ అవుతుంది, వెడల్పు ఎక్కువైతే చాలా షోల్డర్. కాబట్టి ఇందులోనే 5.5లోనే తీసుకోవాలి. ఇది ఫ్రంట్
తర్వాత లోతు తీసుకోవాలి. ఫ్రంట్ భాగాలు మీకు ఏం తీసుకోవాలి, లోతు తీసుకోవాలి. కాబట్టి పైన నుంచి 1 నుంచి 1.5 మధ్యలో మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలేసుకొని పైన నుండి 1/2 ఇంచ్ టేపులో మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, హాఫ్ మార్క్ చేసుకొని లోతు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. లోతు కరెక్ట్గా రావాలి మధ్యలో. ఇది ఫ్రంట్కి. తర్వాత షేప్ కుట్ అనేది ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఈ షేప్ని మీరు కరెక్ట్గా వేసుకుంటే మీరు కుట్టేటప్పుడు అచ్చు వేసుకొని కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్లో పోవాలి. అంతకన్నా ఎక్కువ పోతే వెడల్పు తగ్గుతుంది. కాబట్టి దీనికి కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇంతే ఫోల్డ్ చేయాలి. లేదు అంటే మీకు వెడల్పు తగ్గుతుంది. లేదు చిన్నగా ఫోల్డ్ చేస్తే ఏమైతుందంటే లూజ్ ఉంటుంది. కాబట్టి ఫోల్డింగ్ వరకు లైన్ వేసుకోవాలి. ఈ షేప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్లో ఏం చూసుకోవాలి, గల్ల వెడల్పు సేమ్ మార్క్ చేసుకొని బ్యాక్ గల్ల ఎంత తీసుకున్నాం 6.5. మీరు వేరే వాళ్ళ కొలత ఎంత తీసుకుంటే అంత, 7 అయితే 7, 8 అయితే 8 మార్క్ చేసుకొని దాదాపుగా బ్యాక్ రౌండ్ లేదా స్క్వేర్ పెట్టుకుంటారు, లేదంటే పాట్ నెక్ షేప్ పెట్టుకుంటారు, లేదు అంటే డిజైన్ ఎవరైనా అడిగితే డిజైన్ పెట్టవచ్చు. రౌండ్ కావాలంటే ఏం చేయాలి, మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకొని రౌండ్ అనేది చేసుకోవాలి. ఇది 6.5, 2 ఇంచెస్ వెడల్పు. బ్యాక్ దీంట్లో విడివిడిగా ఇట్లా ఉండాలి. ఫ్రంటే బ్యాకే తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఏది 2 ఒక్కసారి కట్ చేసేటి ఏవి ఉన్నాయో అవి కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర 2 కలిపి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే 2కి వెడల్పు సేమ్. ఇప్పుడు ఫస్ట్ 1.5 తీసుకోవాలి. 1.5 కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కచ్చిక తీసుకోవాలి. కచ్చిక నుంచి కుట్టడం కోసం. తర్వాత ఇక్కడ కుట్టు వేయడం కోసం కూడా ఒక కచ్చిక తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగానికి డిజైన్ ఏది కావాలంటే అది కట్ చేసుకోవాలి. లోతు కూడా కట్ చేసుకోవాలి. లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత డిజైన్ మీ ఇష్టం, ఏదైనా ఒక డిజైన్. నేనైతే ఒక డిజైన్ గీసాను, మీరైతే ఏదో ఒక డిజైన్. స్టార్టింగ్లో రౌండ్, స్క్వేర్, స్టార్ పెట్టుకున్న తర్వాత డిజైన్స్ పెట్టండి. ఒకటేసారి డిజైన్ తెలిసి మీకు రాదు కాబట్టి కొంచెం కుట్టడం వచ్చాక డిజైన్స్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అయిపోయింది. తర్వాత బ్యాక్ గీసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా కట్ చేసుకోవాలి. ఫోటో తీసి ఉండాలి. తర్వాత పొడవు 15, అంటే 15 వరకు లేకపోయి ఉంటే మనం చూసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలా, అటు సైడ్ ఫోల్డ్ చేయాలని మనం క్లాత్లో ఫోల్డింగ్ అనేది ఫస్టే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసేసి ఇప్పుడు వేరువేరుగా మడత చూసుకోవాలి. రెండు ఉన్నాయి కదా, 2 మడతలు ఉన్నాయి. ఎన్ని ఉండాలి, 4 పొరలు. 3/4 హ్యాండ్స్కి దాదాపుగా పొడవు 13 నుంచి స్టార్ట్ చేస్తే 15, 16 వరకు వస్తుంది. అంటే మనకి ఎంత ఉంది ఇప్పుడు 15 పొడవు కదా, ఎక్స్ట్రా ఉన్న తీసేసేయండి. లేదు పొడవు ఉంటే పర్లేదు అనుకుంటూ ఉంచేయండి. నెయిల్స్ ఎంత ఉండాలి, 10 పొడవు 15 పొడవు 10 వెడల్పు. ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంత వచ్చింది కింద లూజు అంటే డివైడ్ చేసిన తర్వాత వచ్చిన కొలత 7 వచ్చింది. 1 ఇంచు పట్టీ కోసం మనం మార్క్ చేసుకుంటాం. ఫోల్డింగ్ లేదా మడిచి కుట్టడం కోసం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 7 మార్క్ చేసుకోండి కింద లూజు. తర్వాత హాఫ్ హ్యాండ్స్ కొలతలో ఎంత ఉంటుంది, హాఫ్ హ్యాండ్స్ కొలత దాదాపుగా 4 నుంచి 3, 4 మధ్యలో ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ కొలత. హాఫ్ హ్యాండ్స్ కొలతలో ఎంత ఉంది, 8 ఉంది లూజు. 8 మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాతో కలిపి లూజు 8 ఉంది, 8 మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ డౌన్ చేసుకోవాలి. 3/4 హ్యాండ్స్కి డౌన్ చేసుకోవడం. లావు ఉంటే 3.5, సన్నగా ఉంటే 3 అని చెప్పిన. ఇక్కడ చేసుకున్న తర్వాత దీనికి లైను ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 1.5 మధ్యలో మనము షేప్ చేసుకోవాలి. ఆ షేప్ మీకు రాలేదనుకోండి, ఇక ఈ స్కేల్ని యూజ్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను గీసింది కరెక్ట్ వచ్చిందా? 1.5 మార్క్ డౌన్ చేస్తున్నానా? ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎడ్జి వరకు కలుపుకున్నాం. ఈ షేప్ని ఇక్కడ నుంచి చూసుకొని షేప్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఈ షేప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా వస్తుంది, ఖర్చు వస్తుంది. దీన్ని తీసేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఖచ్చితంగా తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు ఫ్రంట్ మధ్యలో లోతు తీసుకోవాలి. లోతు కూడా అంతే, మధ్యలో పెట్టుకొని లోతు మార్క్ తీసుకొని గీసుకోవాలి. లోతు చూడండి, చిన్నగా లోతు. చాలామందికి లోతు కన్ఫ్యూజ్ అవుతారు కదా, లోతు కూడా తీసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ భాగానికి తీసుకోవాలి లోతు. బ్యాక్ వదిలేయాలి. బ్యాక్ వదిలేస్తున్నా, ఫ్రంట్ భాగం తీస్తున్నా లోతు. లోతు తీసుకున్న భాగాన్ని చిన్న కచ్చికిచ్చుకుంటే ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు లోతు కూడా నీట్గా అనిపిస్తుంది. లోతు ఇట్లా మామూలుగా పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి గీసుకోవాలి. ఇది హ్యాండ్స్. మిగిలిన దాంట్లో ఏం చేయాలి, ఈ పాట్ని మనం ఏం చేయాలి, నెక్ పంపకం చేసుకునే వాళ్ళు, బకరంతో వేసుకునే వాళ్ళు ఈ క్లాత్ని వేస్ట్ కాకుండా దీని మధ్యలో తీసుకొని దీన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ వేసుకొని నెక్ బాగా తీసుకోవాలి. స్టిఫ్ క్లాత్, హెమ్మింగ్ పట్టి వేసుకునే వాళ్ళు ఇది వేసుకోవాలి. లేదు అంటే ఈ ఫుల్ హ్యాండ్స్ లైనింగ్ లేకపోతే దీన్ని హాఫ్ హ్యాండ్స్ లైనింగ్ క్రాస్లో తీసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ లైనింగ్ వస్తుంది మనకి. ఇంత వచ్చింది కదా, దాదాపుగా ఇట్లా ఫోల్డ్ చేయండి. దాదాపుగా ఇట్లా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, మిగులుతుంది క్లాత్. ఇందులో ఇటు సైడ్ క్లాత్ ఉంటుంది కదా, హాఫ్ హ్యాండ్స్ కొంత తీసుకొని లైనింగ్ వేసుకోవాలి. దీంట్లో మిగిలిన దాంట్లో మెయిన్ క్లాత్ ఒకటి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే ఇవాళ ఏం చేయలేదు, నేను తెచ్చిన మెయిన్ క్లాత్ని 2 మడతలు 4 పొరలు వేసుకోవాలి. మీకు 2 పొరలు ఇది వేసుకోకుండా ఫ్రంట్కి అనేది చంకలోకి తీస్తాం కదా, దీని అవసరం లేదు. వేసుకుంటే బ్యాక్లో చంకలోతు ఉంటుంది కాబట్టి రెండింటికి కలిసి తీసుకుంటాం కాబట్టి దీన్ని ఫస్ట్ చూసుకొని నెక్ కట్ చేయదు, నెక్ పార్ట్ కట్ చేయదు. ఈ చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకుంటూ వీలైతే మార్క్ చేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్ కట్ చేసుకోవాలి. డైరెక్ట్ కట్ చేసుకుంటారు దీనికన్నా కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నాను, జస్ట్ 1/2 ఇంచ్. ఇందులో 2 భాగాలు ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసుకుంటే వెనకది వేరే ముందుది వేరే వస్తుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఎంత వస్తే అంత మేడం. హాఫ్ హ్యాండ్స్ కొంత ఎంత తీసుకొని దాదాపు హాఫ్ హ్యాండ్స్ వచ్చినంత వెళ్తున్నాం. హాఫ్ హ్యాండ్స్ ఈజీగా 5.5 6 ఇంచెస్ వస్తుంది. బార్డర్ అనేది ఎల్లో కిందికి వస్తుంది. దీనికి లైనింగ్ని మనము తీసుకున్నాక షార్ట్ హ్యాండ్స్కి లైనింగ్ తీసుకున్నాం. దీనికి మెయిన్లో సరిపోతలేదు కాబట్టి మనము దీంట్లో తక్కువ చేసుకుంటున్నాం. ఓకేనా, మెయిన్లో ఫుల్ హ్యాండ్స్ రావట్లేదు కాబట్టి తక్కువ తీసుకుంటున్నాం. హాఫ్ హ్యాండ్స్ వస్తున్నాయి దీంట్లో. ఓకేనా, ఫుల్ హ్యాండ్స్ రావట్లేదు కాబట్టి మైనస్ చేశాను క్లాత్ని.